థ్యాంక్ యూ. నిజామాబాద్ మీకు అందరికీ నమస్కారం. కొంచెం ఏవి షాకింగ్గా ఉండింది, నా పాత వీడియోలన్నీ కూడా వేశారు. చిన్నపిల్లగా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను, రాంబంటూ అని. చిన్నపిల్లగా యాక్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. సో చాలా సంతోషం మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి అండ్ మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, శిరీష్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మీనాక్షి గారికి అండ్ నా ఆల్ మై ఎంటైర్ కాస్ట్ క్రూ. ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రౌడ్లో ఉన్న భాగ్యం ఉన్నారా? బాగున్నారా? నిజామాబాద్ భాగ్యం అని ఎవరు లేరా? భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా? మీరు భాగ్యమా? ఎవరు లేరా భాగ్యం పేరుతో? మీ పేరు భాగ్యమా అమ్మా? భాగ్యమా? అవునా? ఓకే ఓకే. సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్, భాగ్యం అనే రోల్ వచ్చి ఇట్ విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. మా కోసం ఏదైనా 2 లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట. మీరందరు నాతో పాటు పాడతారా? పాడతారు. పాడతారంటే పాడతా. ఓకే, మ్యూజిక్ వేస్తే దాంతో పాటు సింగ్ చేసి అలా తనిగా పాడాలా? 3, 2, 1 గో. గోదావరి గట్టు మీద రామసలకావే. మీరు కూడా పాడాలి. కమన్, మ్యూజిక్ కట్ చేసేయండి. వద్దు, మ్యూజిక్ అవసరం, మేమే పాడేస్తాం. ఓకే, రెడీయా? 1 2 3 గో. గోదావరి గట్టు మీద రామసిలకనే టింగిరి టింగి టింగి గోరింట కెట్టుకున్న సందమామనే. సందమామ అనంట్రా. పాడాలి, మీరే పాడాలి. పాడండి. గోదావరి గట్టు మీద రామసిలకనే గోరింట కెట్టుకున్న సందమామనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాడమంటే పాడరు కానీ ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు. ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి మన ఐశ్వర్య గారికి. ఎస్, ఇంకా మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి.